ప్రజాభవన్లో మునుగోడు రాజకీయాలపై ఎమ్మెల్యే మందుల శామ్యూల్ స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే ముందే తాను కాంగ్రెస్లో చేరానని అన్నారు. మునుగోడులో తన క్యాడర్ కూడా ఉందని, రాజగోపాల్ రెడ్డిని గెలిపించినందుకు తన అనుచరులు బాధపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్లో టికెట్లు ఇచ్చేది అధిష్టానమేనని స్పష్టం చేశారు. తనకు రెడ్డి, దళిత వర్గాల నుంచి మద్దతు లభించిందని, కేవలం ఒకే వర్గాలతో రాజ్యం నడవదన్నారు. తనకు టికెట్ ఇచ్చింది ఏఐసిసి అని, వ్యక్తిగతంగా ఎవరి సిఫార్సుతో కాదని అన్నారు. తన నియోజకవర్గానికి వచ్చి కోమటిరెడ్డి తనను సంప్రదించలేదని ఎమ్మెల్యే మందల శామ్యూల్ ఆరోపించారు. అందుకని నిన్న అక్కడ మీరు ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్పాను. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో, రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. అది కరెక్ట్. నన్ను ఏం గెలిపించాలి, తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే శామ్యూల్ కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో కూడా నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగంటే నేను కాంగ్రెస్ చేయలే. నిన్న నా కాన్స్టిట్యూన్సీకి వచ్చినప్పుడు నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే, వాళ్ళ అటెండర్తో ఫోన్ చేయించినా కూడా పోతుంటే నేను. ఆయన మినిస్టర్ కాబట్టి సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం, నువ్వు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసిండ్రు. రెడ్లు నాకు ఓట్లు వేసిండ్రు, మాదిగలు ఆయనకు ఓట్లు వేసి. ఒక్క మాదిగలు రెడ్లతోనే కాదు రాజ్యం, ఇది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను.